శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ నారింజ రసంతో పచ్చడి. దీనికోసం ఒక 6 నారింజ పళ్ళు కొంచెం దూరగా ఉన్నది తీసుకొని ఇలా మధ్య కట్ చేసుకొని దాని రసం తీసుకొని ఒక కప్పు అయిందనమాట. ఈ కప్పులో దీనికి కారం తయారు చేసుకోవాలి. దీనికోసం దీంట్లో కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలి, అయితే కండ్రెక్కిపోతుంది అనమాట. ఇప్పుడు బాణలు పెట్టి స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్లు ఇలా నూనె వేసి అది కాగిన తర్వాత ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు అన్ని, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ దాకా ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకుని కొంచెం బరగ్గా పట్టుకొని మనం తీసి పెట్టుకున్న నారింజ రసంలో కలిపి బాగా కలుపుకోవాలి. ఒక 3 స్పూన్లు ఉప్పు అయితే దీనికి సరిపోతుంది. ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీ పలచగా అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం అయ్యేటప్పటికి అదంతా పీల్ చేసుకొని గట్టిపడిపోతుంది. ఇది అన్నంలో నెయ్యి వేసుకు తింటే అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీల్లోకి, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది.